ఫ్రెండ్ ఇలా ఇక్కడ వెంచర్ వేసేసరికి చూద్దామని వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు డిఫరెంట్గా అనిపించింది. ఎట్లా అంటే ఎక్కడైనా వెంచర్లో ఎప్పుడు కూడా గజాల లెక్క లేదా గదుల లెక్కలో పెడతారు. పెట్టిన విధానం చూస్తే ఇక్కడ మొక్కల పెంపకం టైపులోనే పెట్టారు, బాగుంది. ఇది 6 సెంట్ల నుంచి 25 సెంట్ల వరకు పెట్టారు. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. దీన్ని మాత్రం ఎవరు తీసుకున్నా ఎక్కడైనా సరే వాళ్ళకంటే ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి దీన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. తక్కువ ఖర్చులో ఉంది. నేను చూసినంత లెక్కలో చాలా బాగా చేస్తున్నారు. ప్లాంటేషన్ కానీ, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కానీ, ఇక్కడ రోడ్స్ కానీ పరిస్థితులన్నీ చాలా బాగున్నాయి. ఈ సిఎస్ఆర్ ఇన్ఫ్రా రాజు గారు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని 100% సక్సెస్ చేస్తారని పూర్తిగా నమ్ముతున్నాను. ఈరోజు సంక్రాంతి సంబరాల సందర్భంగా మన సిఎస్ఆర్ ఇన్ఫ్రా అధినేత ఏర్పాటు చేసినటువంటి ఈ వెంచర్ డెవలప్మెంట్ దీని గురించే కాకుండా మన రాష్ట్రంలో ఈయన చేయదలుచుకున్న పనిని, ఈయన ఏ దిశలోకి మనల్ని తీసుకుపోవాలనే ఆలోచనని, ఇతను చేసిన ఈ మంచి పనిని మనందరం కలిసి మన సహాయ సహకారాలతో ఇక్కడ ఈ డెవలప్మెంట్కి మనం కూడా ఎంతో కొంత మన సహాయ సహకారాలు అందించాలని, మన ఊరి మనోడు కాబట్టి రాజుగారు ఈ కార్యక్రమంలో ముందుండి అన్నీ చేయించుకొని ఆయన మనందరికి కూడా ఒక ఆదర్శంగా నిలబడతారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సరే ఎంతో కొంత అవగాహన ఉండొచ్చు, దాన్ని కూడా ఇంకా ఎక్కువగా ఇతను చూపించే విధంగా ఈ వెంచర్ డెవలప్మెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా అర్థమైంది. అతను చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే 6 సెంట్ల నుంచి 25 సెంట్ల వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా డిజైన్ చేయటం, ఈ డిజైన్ని జనాల్లోకి తీసుకుపోవడానికి మన వాళ్ళంతా చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు మన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ శాత అయినంత వరకు సహాయ సహకారాలు అందించి మన సిఎస్ఆర్ ఇన్ఫ్రా ఈ ప్రోగ్రాం పెట్టిన మన రాజుగారికి ప్రతి ఒక్కరికి మనం ఎంతో కొంత సహాయం అందించాలని, నేను కూడా నా వంతు కృషి చేస్తానని, ఏదేమైనా మనోడు అభివృద్ధిలోకి వస్తే మన ఏరియాని అభివృద్ధి చేయగలడు, మన అభివృద్ధిలో మనం కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ తీసుకుంటున్నాను.